హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కాపు ఉద్యమ నేత, కాపుల్లో సీనియర్ నాయకుడు, దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నేత ముద్రగడ పద్మనాభం. తన పేరు ఇప్పుడు ప్రధానంగా చర్చించుకోవాలి. సాధారణంగా ముద్రగడ పద్మనాభం రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. చాలామందికి అర్థం కావు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి తరానికైతే అస్సలు అర్థం కాదు. చాలామంది ముద్రగడను ఏదైతే జనసేన కూటమి ఒక కూటమిగా ఏర్పడాయో, పవన్ కళ్యాణ్పై ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం విమర్శలు చేశారో అప్పటి నుంచి చాలామంది కాపులు ముద్రగడ యొక్క ఆలోచన శైలిని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం అంటే ఒక ఆతిథ్యానికి పెట్టిన పేరు. ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తన ఎంత హుందాగా, ఎంత మర్యాదగా ఉంటుందో దగ్గర నుంచి పరిశీలించిన వారికే తెలుస్తుంది తప్ప దూరం నుంచి ఆలోచించిన వారికి, దూరం నుంచి గమనించిన వారికి ముద్రగడ గురించి అర్థం కాదు. వాస్తవానికి ఆయన ఇంటికి వెళ్తే ఆతిథ్యం అనేది చాలా బాగుంటుంది. ఒక విషయంలో నేను ఒక ఆతిథ్యానికి హాజరైనప్పుడు నాకు కూడా ఒక అనుభవం ఎదురైంది. అక్కడ ఎన్వి ఎక్కువగా ఉంది. ఎన్వి అనేటప్పటికీ నేను కాస్త తటాపటాయిస్తుంటే, నవాబు గారు మీరు ఆలోచించక్కర్లేదు, దబా చేసిందే అన్నారు. అంటే ప్రతి ఒక్కరిని అక్కడ కన్సిడర్ చేస్తూ ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకుని అతిథికి మర్యాద ఎలా ఇవ్వాలనేది ఆయన తర్వాతే నేర్చుకోవాల్సి వస్తుంది. అటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పను అతని క్యాంప్ ఆఫీసులో కలవడం అనేది రాజకీయంగా ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఇందాక ఇదంతా సోద ఎందుకు చెప్పానంటే, ముద్రగడ వైఖరి తెలియాలంటే ఇదంతా అవసరం. ఎందుకంటే చినరాజప్ప టీడీపీ పాలిట్ బ్యూరోలో సభ్యుడు, సీనియర్ టీడీపీ పొలిటీషియన్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పిఎస్సి మెంబర్గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు కలిశారనేది ఒక ప్రశ్న రావచ్చు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభంకు ఇటీవల అనారోగ్యం చేసినప్పుడు చినరాజప్ప స్థానికంగా ఉన్నటువంటి నేతలు కలిసిమెలిసి ఉంటారు. ఆయన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్తే ఆ సమయంలో ఈయన ఐసీయూలో ఉండడం వల్ల కలవడానికి కుదరలేదు. సో తన అనారోగ్యాన్ని పరామర్శించడానికి, తన అనారోగ్యం గురించి తెలుసుకుని కలవడానికి వచ్చినటువంటి చినరాజప్పకు కృతజ్ఞతగా ఆ విషయాన్ని గుర్తించి ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి మరి ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మరీ కలిసిన పరిస్థితి. సో అంటే ముద్రగడ పద్మనాభం రాజకీయాలు అంత విభిన్నంగా ఉంటాయి. సాధారణ కార్యకర్తలకు కానీ, సాధారణ నేతలకు కానీ, లేదా ఇప్పటి తరానికి కానీ ఆయన రాజకీయాలు అర్థం కావు. ప్రత్యర్థిని కూడా చాలా గౌరవంతో పలకరిస్తారు. ఇంకా మిత్రులను అయితే ఇంకా హక్కును చేర్చుకునే పరిస్థితి. సో ముద్రగడ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకే కాపుల్లో ఆయన అంత పెద్దటి ఉద్యమాన్ని తీసుకురాగలిగారు. చినరాజప్ప వాస్తవానికి కాపు ఉద్యమం జరుగుతున్నప్పుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై చినరాజప్ప అప్పట్లో హోంమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో చినరాజప్ప పోలీసులో వ్యవహరించినటువంటి వ్యవహార శైలి కారణంగా ఒక దశలో చినరాజప్పకు, ముద్రగడకు నువ్వెంత అనే స్థాయిలో ఆరోపణలు, వాగ్వాదాలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు. అటువంటిది ముద్రగడ పద్మనాభం స్వయంగా చినరాజప్పను క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కలవడం అనేది ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. చాలామంది అయితే ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరతారా, లేదా చినరాజప్పతో చర్చలు ఎందుకు జరుపుతున్నారని ఇటువంటి కామెంట్లు అనేది సహజంగా ఉంటాయి. కానీ ముద్రగడ పద్మనాభం రాజకీయాలను దగ్గరగా అర్థం చేసుకున్న వారికి మాత్రం ఇదంతా అవాస్తవం అని అర్థమవుతుంది. ముద్రగడ అనే వ్యక్తి ఆ స్థానికంగా కావచ్చు, కాపుల్లో కావచ్చు అంత బలమైన వ్యక్తిగా ఎందుకు ఎదిగారంటే, ఇప్పటికీ ముద్రగడ అనుకుంటే తిరిగి కాపుల్ని సమీకరించగల సత్తా ఉన్న నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడైతే కాపులు చాలా వరకు పెద్ద ఎత్తున 80 నుంచి 90% వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట నిలిచి ఉండొచ్చు. కానీ పరిస్థితి ఎప్పటికీ శాశ్వతంగా ఉండకపోవచ్చు. ముద్రగడ లాంటి వ్యక్తులకు తెలుసు కాపుల సమస్యల గురించి. ముద్రగడ పద్మనాభంకు తెలిసినంతగా కాపుల మనోభావాలు కానీ, కాపుల రాజకీయాలు కానీ, కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారు పడుతున్నటువంటి బాధలు కానీ ముద్రగడ పద్మనాభంకు తెలిసినంతగా మరే ఇతర కాపు నేతకు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ముద్రగడ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. చినరాజప్పను వెళ్ళి కలవడం అనేది ఆయనలోని ఒక అతిథికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ప్రత్యర్థికి సైతం ఇవ్వాల్సినటువంటి గౌరవానికి సూచన. అందుకే చినరాజప్పనికి వెళ్ళి మరీ కలిశారు, తన ఇంటికి వచ్చారు. ఆ టైంలో తాను కలవలేకపోయాననే ఒక భావనతో ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మరి తనను తాను కలిసి తన ఆరోగ్యం గురించి చెప్పుకున్న పరిస్థితి. ఇది ముద్రగడ పద్మనాభం యొక్క రాజకీయాలు. మొత్తానికి ఈ వ్యవహారంపై ఎవరెన్ని ట్రోలింగ్ చేస్తున్నా, ఎన్ని రకాల విమర్శలు వస్తున్నా సరే, ఇది ముద్రగడ రాజకీయంగా
ఒక పరిణితి, ముద్రగడ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్కి ఇది ఒక ఉదాహరణ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.